పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతాల అంతోని వారి వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పించేది ఏమిటి అంటే, ఆశగుణ ప్రాణమును తృప్తిపరచువాడు దేవుడు. దేవుని మీద ఆశ కలిగి ఉన్నటువంటి ఆత్మలని ఆయన సంతృప్తిపరుస్తాడు. ఒక మంచి కార్యము, ఒక మంచి విషయాన్ని బట్టి నీలో బలమైన కోరిక, ఆశ అంటే ఏంటండి? బలమైన కోరిక ఉన్నప్పుడు దేవుడు ఆ మంచి కార్యాన్ని తృప్తిపరుస్తాడు, నెరవేరుస్తాడు. ప్రియులారా, అంతోని వారు ప్రియులారా తన జీవితంలో ఇటువంటి కార్యాలు ఎన్నో చేశారు. భక్తులు తన దగ్గరికి ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయం ద్వారా, తన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ విశ్వాసుల యొక్క నమ్మకాన్ని, ఆ విశ్వాసుల యొక్క ఆశని అడియాసలు కాకుండా, అపనమ్మకము కాకుండా ఆయన గొప్ప గొప్ప అద్భుతాలని ఆయన చేశారు. ఇటువంటిదే ఒక గొప్ప అద్భుతం ఈ రోజున నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి అంతోని గారు కాలినడకన గంట ప్రయాణం దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో వాక్యాన్ని చెప్పటానికి వస్తున్నారు అని మరొక గ్రామంలో ఉన్నటువంటి స్త్రీకి తెలిసింది. ఆ గ్రామంలో నుంచి కొంతమంది అంతోని వారి వాక్యాన్ని వినాలని వెళుతున్నారు. ఇప్పుడు కూడా వెళతాం కదండి. ఇప్పుడంటే బస్సులు, ట్రైన్లు, మోటార్ సైకిల్స్, వివిధ రకాలైనటువంటి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఎప్పుడు అంతోని వారు ఉన్నప్పుడు 12-13 శతాబ్దాలలో ప్రియులారా, మరి కాలినడక మాత్రమే, లేకపోతే ఒంటెలు, లేకపోతే గాడిదలు. కాలినడకన గంట ప్రయాణ దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి వస్తున్నారని తెలిసి అంతోని వారు వస్తున్నారు అంటే చుట్టుప్రక్కల గ్రామాల వారందరూ కూడా అక్కడ చేరేవారండి. ఈ గ్రామంలో ఉన్న గంట ప్రయాణ దూరంలో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక తల్లి కూడా ఎంతో ఆశతో ఉంది. వెళ్ళాలి, ఈరోజు ఆ మహాభక్తుడు చేసేటువంటి వాక్య పరిచయను వినాలి, ఆ వాక్య పరిచయలో పాల్గొనాలి అనే ఆశతో ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, తన భర్త చాలా అనారోగ్యంతో ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తల్లి ఇంటి దగ్గరే ఉండిపోవలసి వచ్చింది. ఆ గ్రామం నుండి కొంతమంది అంతోని వారి యొక్క వాక్య పరిచర్యలో పాల్గొవటానికి వెళ్ళారు. ఒక గంటన్నర అయిన తర్వాత ఆ తల్లిలో ఉన్న కోరిక నిదానంగా ఇంకా బలపడటం ప్రారంభమైంది. అంతోని వారి వాక్య పరిచర్యను నేను వెళ్ళలేకపోయానే, ఆయన వాక్యాలను నేను ఈరోజు వినలేకపోయానే, అయ్యో వింటే బాగుండేది, నాకు అవకాశం రాలేదే, కానీ ఇటువైపున భర్తకి నేను చేయాల్సిన సేవ అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి నా బాధ్యత ఉందే అనేటువంటి మనోవేదన, ఆ తపన, ఆయన వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అనే తపన ఎక్కువవుతూ ఊరికే ఆ తల్లి అక్కడ నుంచి, భర్త దగ్గర నుంచి గుమ్మంలోకి వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే, అంతోని వారి యొక్క ప్రసంగం తనకు వినపడుతుంది. ఎలాగ వినపడుతుంది? ప్రక్కన నిలబడి చెప్పుతున్నట్లుగా చాలా క్లారిటీతోటి, స్వచ్ఛంగా అంతోని వారి ప్రసంగం వినపడుతూ ఉంది. అక్కడి నుంచి గేటు దగ్గరికి వెళ్ళింది, ఇంకా స్పష్టంగా వినపడుతూ ఉంది. గంట సేపు కాలినడకన వెళ్ళి అక్కడ పాల్గొన్నట్టు అంత దూరంలో ఉన్నటువంటి అచ్చట నుండి అంతోని వారు వాక్యం చెబుతుంటే ఆ తల్లికి ఇక్కడ వినపడుతుంది. మీరు అనుకోవచ్చు, మైకుల్లో చెబితే, ఈ రోజుల్లో మైకులు కడుతున్నారు కదండి, 2-3 కిలోమీటర్ల దూరం పాటు అట్ట కట్టారేమో. ఆ రోజుల్లో మైకులు లేవండి, అది మనం గుర్తు తెచ్చుకోవాలి. మైకులు లేవు ఆ రోజుల్లో, నోటితోటి చెప్పటమే. ప్రియులారా, అప్పుడు ఆ తల్లి భర్త, అనారోగ్యంతో ఉన్న భర్తని, ఏమండి నాకు అంతోని వారి యొక్క ప్రసంగం నాకు వినపడుతుంది, దయచేసి మీరు రండి చూడండి. ఆయన కూడా ఆ యొక్క గేటు దగ్గరికి వచ్చారు. ఆయన కూడా అంతోని వారి భక్తుడు. అయితే ఆయన అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆయన కూడా బిరబిరామంటూ గేటు దగ్గరికి వచ్చాడు. చాలా స్పష్టంగా, ప్రక్కన నిలబడి చెప్తున్నంత స్పష్టంగా అంతోని వారు వాక్య పరిచర్య వాళ్ళకు వినపడింది.
అయితే వాళ్ళల్లో ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న అనుమానం, అంతోని వారే చెప్పారా మాకు ఈ వాక్యాన్ని, లేకపోతే మాదొక అపోహ. కొన్నిసార్లు హెలూసినేషన్స్ అంటారండి. అపోహ మాదేమన్నా ఇలా ఊహించుకుంటున్నామా మేము అని అనుకున్నారు. వాళ్ళు నిద్రపోకుండా ఆ ప్రసంగం వినటానికి కొంతమంది వెళ్ళారు కదా ఆ గ్రామం నుంచి, వాళ్ళు తిరిగి వచ్చేదాకా ఉండి వాళ్ళు వస్తున్న సమయంలో వాళ్ళని ఆపి అంతోని వారు ఏం చెప్పారు ఈరోజు ప్రసంగంలో అని అడిగారు. ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు ఏమైతే విన్నారో ప్రసంగాన్ని, అదే ప్రసంగాన్ని అంతోని వారు అదే సమయంలో అక్కడ చెప్పారు పిల్లారా. అదొక్కటే కాదు, అద్భుత రీతిగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త యొక్క అనారోగ్యం కూడా తీసివేయబడి పరిపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. ప్రభునందు ప్రియులారా, ఇది జరిగిన సంఘటన. ఆ ఒక్క తల్లి యొక్క అనుమానం మాత్రమే కాదు, ఇది జరిగిన సంఘటన ఎలా తెలుస్తుందంటే, ఈ తల్లి చెప్పింది అంతోని వారు ఈ ప్రసంగమే చెప్పారా, ఈ మాటలే చెప్పారా, దీని గురించే బోధించారా, నాకు ఇక్కడ నుంచి వినపడింది ఇంత దూరం నుంచి అని చాలా స్పష్టంగా ఈ తల్లి తన భర్త చెబుతుంటే, ఆ ప్రసంగానికి వినటానికి వెళ్ళి వచ్చినటువంటి ఆ 50-60 మంది అవాక్కైపోయారు. అందరి కూడా సాక్ష్యం ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ అంతోని వారి యొక్క అద్భుతం మనకేమి నేర్పిస్తుంది? ప్రారంభంలో చెప్తాను కదా, మంచి విషయాల పట్ల, దేవునికి ఇష్టమైన విషయాల పట్ల మనం ఆశగుని ఉన్నట్లయితే, బలమైన దృఢమైనటువంటి కోరికతో ఉన్నట్లయితే, దేవుడు తన పునీతుల ద్వారా, ముఖ్యంగా మహా గొప్ప పునీతులంటే అంతోని వారి లాంటి పునీతుల ద్వారా మన యొక్క తలంపులని, మన కోరికలని ఆయన నెరవేరుస్తాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి ఉదాహరణలు, ఇటువంటి సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో అనేకం ఉన్నాయి ప్రియులారా. ఎవరైతే నాకు సాధ్యం కాదు, దేవుని నుండి కృపను పొందటం నాకు సాధ్యమవుతుందా అని పొందాలి అని ఆశ ఉంది, కోరిక ఉంది, కానీ ఇది సాధ్యమవుతుందా, ఎలా కుదురుతుంది, ఇది ఎలా సాధ్యమవుతుంది అని అనుకున్నటువంటి వారి కోరికలు దేవుడు నెరవేర్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఒక బలమైన దృఢమైన విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో, కోరికతో దేవుని వద్దకు వెళితే ఇది అసాధ్యము అనుకున్నటువంటిది కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మరియ తల్లి దగ్గరికి గాబ్రియేలు సన్మంస్కుడు వచ్చినప్పుడు, అమ్మా నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి దానివి, ఇదిగో నీవు కుమారుని కంటావు అంటే, అయ్యా ఇదిగో నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎలా సాధ్యమయ్యా అన్నప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ నీపైకి వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అని పలికినటువంటి ఆ గబ్రియేలు దూత మరియ తల్లితో ఒక మాట చెప్పారు. ఏమిటి అంటే, లూకాసు వార్త 1:37 ఏలయనగా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు అన్నాడు. ప్రియులారా, మనలో దేవుని ఎడల, దేవుని కార్యాల ఎడల, దేవుని యొక్క విషయాల ఎడల, మంచి కార్యాల ఎడల, శ్రేష్టమైన విషయాల ఎడల మనకి బలమైన దృఢమైన కోరిక, ఆశ, మాటలు ముఖ్యమండి. కాబట్టి బలమైన దృఢమైన కోరిక, ఆశ కలిగి ఉంటే దేవుడు ఆ కోరిక నీతివంతమైనటువంటిది, మంచిది, పరిశుద్ధమైనటువంటిది కాబట్టి నెరవేరుస్తాడు. మీ ముందు ఈ సందర్భంలో బైబిల్ గ్రంథం నుంచి ఒక ముఖ్యమైనటువంటి జరిగినటువంటి అద్భుతాన్ని ఉంచుతున్నాను పిల్లారా. యేసు ప్రభు తన శిష్యులతో నడిచి వెళుతూ ఉండగా తండోపతండాలుగా ప్రజలు వెళుతున్నారు. ఆ త్రోవ ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చుని ఉన్నాడు. దృష్టి లేదు, పుట్టు గుడ్డివాడు. చిన్నప్పటి నుంచి కూడా అదే గుడ్డితనముతో బ్రతుకుతున్నాడు, దృష్టి లోపముతో జీవిస్తూ ఉన్నాడు. దృష్టి లోపము అంటే కొన్నిసార్లు అర్థం కాదు, అందుకని గుడ్డి అనే పదాన్ని వాడుతున్నాను, అన్యతగా భావించకండి. ఆ గుడ్డివాడు ప్రియులారా త్రోవ ప్రక్కనే జీవించాడు, బ్రతికాడు, అడుక్కున్నాడు, తన బ్రతుకంతా ఇంకా అంతే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రక్కన వాళ్ళ చేత నజరేయుడైన యేసు వెళుతున్నాడని విన్నాడో గొంతెత్తి అరవటం ప్రారంభించాడు. వాక్యాన్ని చదువుకుంటే లూకాసు వార్త 18:35 యేసు యెరికో పట్టణమును సమీపించుచుండగా త్రోవ ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. వాడు ప్రజలు నడుచుచున్న చప్పుడు విని, విశేషమేంటి,
ఏంటి ప్రత్యేకత? ఇంతమంది వెళుతున్నారేంటి, ఇంత గుంపుగా వెళుతున్నారేంటి, ఇంత కోలాహలంగా ఉంది ఏంటి అని అడిగాడు. ఏమిటి విశేషం ఏమిటి అని అడుగగా, నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పెద్ద కోలాహలంగా ఉంది, ఆయన మీద పడుతున్నారు. ఇతను గుడ్డివాడు, కళ్ళు దృష్టి లేనటువంటి వాడు, ఎక్కడో రోడ్డు ప్రక్కన కూర్చున్నాడు. ప్రజలంతా కూడా ఆయన మీద పడాలి, ఆయన తాకాలనని అప్పటికే గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి కాబట్టి యేసయ్య చుట్టూ శిష్యులు ఉన్నారు, తండోపతండాలుగా జనం వెళుతున్నారు. ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ దృష్టి లేనటువంటి వ్యక్తికి అది సాధ్యమేనా? మనం అసాధ్యం అనుకుంటాం, కానీ దీనిని సాధ్యం చేసింది ఏమిటి అంటే, ఎప్పుడైతే ఆ దృష్టి లేనటువంటి వాడు, ఆ గ్రుడ్డివాడు, అక్కడ అడుక్కుంటున్నటువంటి వాడు నజరేయుడైన యేసు వెళుతున్నాడు అని విన్నాడో, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయనకి వెంటనే తలుపునికి వచ్చాయి. రక్తస్రావ రోగి జీవితకాలమంతా కూడా రోగముతో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ యేసయ్య అంచును తాకగానే ఆమె స్వస్థత పొందిందట. కుష్ఠరోగులు ఇక జీవితంలో నయము కాదు అని అనుకున్నటువంటి వారు ఆ యేసయ్య ఒక్క మాట పలికితే స్వస్థత పొందుకున్నారట. ఈ రోజున వెంటనే అతనిలో ఆశ బయలుదేరింది. ఈ రోజున నేను కూడా ఆయన నుండి అద్భుతాన్ని పొందుకోవాలి. ఈరోజు నా జీవితంలో ఒక మరపురాని మరువలేనట్టు రోజుగా మారిపోవాలి. ఆ యేసయ్య దృష్టి నా మీద పడాలి, నేను పూర్తిగా దృష్టిని చూడాలి, ఆ యేసయ్య ముఖార విందాన్ని చూడాలి. అది ఈ రోజే జరగాలి, ఆయన చేత జరగాలి, జరుగుతుంది అని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఎలా? పెద్ద కోలాహలం. నా స్వరాన్ని వింటాడా? నన్ను పట్టించుకుంటాడా? నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని అనుకొని నీరుగారిపోలా ఆశని బలపరచుకున్నాడు. అరవటం ప్రారంభించాడు. దావీదు కుమార యేసయ్య, నన్ను కనికరించయ్యా. లూకాసు వార్త 18వ అధ్యాయం 39వ వచనంలో, ముందుకు నడుచు ప్రజలు వానిని ఊరకొండమన్నారు. అప్పటికే ఒకసారి అన్నారు, దావీదు కుమార యేసయ్య నన్ను కరుణించమని గట్టిగా అరిశాడు. పక్కనున్న వాళ్ళు మాట్లాడినని కూడా మాట్లాడినట్లా. ఏం కావాలి అతను? అందుకే నేను అంటున్నాను పిల్లరా, నీలో ఉన్నట్టు విశ్వాసం ఎంత బలమైంది, నీలో ఉన్న కోరిక, ఆశ ఎంత బలమైంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఆశ గునున ప్రాణమును తృప్తిపరచువాడు ఆయన. ఈ కుర్రవాడిలో ఉన్నటువంటి ఆశ, ఈ దృష్టిలోపముతో గ్రుడ్డివాడిగా ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి ఆశ మామూలు ఆశ కాదు. విశ్వాసంతో కూడుకున్న ఆశ, నమ్మకంతో కూడుకున్న కోరిక. బిగ్గరగా కేకర వేస్తున్నాడు, అరిశారు. అయినా కానీ ఏమని ఉంటుందంటే, ఇంకా బిగ్గరగా 39వ వచనం 18వ అధ్యాయం లూకాసు వార్త, అతడు ఇంకను బిగ్గరగా దావీదు కుమారా నన్ను కనికరించుమయ్యా అని కేకలు వేశారు. యేసు నిలిచి వాని వద్దకు వచ్చి తీసుకురమ్మని ఆజ్ఞాపించను. దగ్గరకు రాగానే నీకేమి కావాలి అని అడిగాడు. ప్రభువా, నాకు దృష్టిదానము చెయ్యయ్యా. అట్లే అగునుగాక, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచుంది. ప్రియ దేవుని బిడ్డ, నీలో ఎటువంటి బలమైన ఆశ ఉందా? ఈ సందర్భంగా నీతో చెప్తున్నాను, నీ జీవితంలో ఎటువంటి శ్రమైనా కావచ్చుగాక. ఒకటండి, మన జీవితంలో వచ్చే సమస్య యేసయ్య చేయలేనటువంటిది కాదండి, తీర్చలేనటువంటిది కాదు. ఆయనకి ఈ లోకములో అసాధ్యమనేది ఏది కూడా లేదు ప్రియులారా. ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి ఆ దృష్టిలోపంతో ఉన్న వ్యక్తి వెంటనే దేవుని యొక్క కృపను పొందుకున్నాడు, తన యొక్క ఆశని నెరవేర్చుకున్నాడు. ఆ వెంటనే మనకి ప్రియులారా అద్భుతం ఏంటంటే, లూకాసు వార్తలో 18వ అధ్యాయము 42వ వచనం వరకు, చివరి వరకు ఈ గ్రుడ్డివానికి స్వస్థతని మనం చూస్తాం. ఆ వెంటనే మనకి ఇంకొక మనిషి కనపడతాడండి. ఆ యెరికో పట్టణ వీధుల్లో మనందరూ తెలుసు జక్కయ్య. అతనిది కూడా అదే పరిస్థితి. లోకానుసారంగా చూస్తే ధనవంతుడు, డబ్బున్నటువంటి వాడు, ఏమీ కొదవలేనటువంటి వాడు, కానీ హృదయంలో అంతా లోటే. అతను పొట్టివాడు అనే పదం రాయబడి ఉంటుంది అక్కడ. దేనికి పొట్టివాడు అతను? దేవుని కృపను పొందటానికి పొట్టివాడు. పాపములో పడిపోయి పొట్టివాడిగా ఉన్నాడు.
ప్రియులారా, అతను ఆ మనుషుల మధ్యలో నుంచి యేసయ్యను అందుకోలేడు. తన ప్రయత్నాన్ని వదలలేదు. తనలో ఉన్న ఆశను విడిచిపెట్టలా. యేసయ్యను చూడాలంటే ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని నా హృదయాభిలాష యేసయ్యా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని నా హృదయాభిలాష యేసయ్యా. ఈ కోరిక, ఈ తపనను అతను విడిచిపెట్టలా. కాబట్టి చెట్టునెక్కాడు, యేసయ్యను చూచాడు, సంతోషించాడు. అయితే అతను అనుకున్నాడు, అదే సంతోషం అనుకున్నాడు. యేసయ్యా, జక్కయ్య దిగిరా, నీ ఇంటికి వస్తా, నీతో భుజిస్తా, నీతో మాట్లాడతా, నీ ఆశను నేను నెరవేరుస్తా, కమ్ డౌన్, ఐల్ కమ్ టు యూ అన్నాడు. పిల్లరా, చాలా సందర్భాలు మనం చూస్తామండి. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఆశ కలిగి ఉండడం, దుప్పి సెలయేటి నీటి కొరకు వలె, దేవా నా హృదయము నీ కొరకు ఆశగొని ఉన్నది, ఆరాటపడుచున్నది. సెలయేటి నీటి కొరకు వలె, దేవా నా హృదయము నీ కొరకు ఆశగొని ఉన్నది, ఆరాటపడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా, ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, ఇంకా నీ జీవితంలో కూడా ఇటువంటి ఆశలు ఉన్నాయా? ఆశను బలపరచుకో. ఆశను నెరవేర్చేటువంటి వాడు. ఇక్కడ నేను మాట్లాడేది గొంతెమ్మ కోరికల గురించి కాదు. నాకు ఆశ ఉందండి, నడుముకు వడ్డానం కావాలి, నాకు ఆశ ఉందండి, కేజీ బంగారం కావాలి, నాకు ఆశ ఉందండి, నాకు ఒక పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్ కావాలి, నాకు ఆశ ఉందండి ఏరోప్లేన్. నేను ఇటువంటి వాటి గురించి మాట్లాడతా. నేను ప్రియులారా, నీ పిల్లవాడు మారాలి అనుకుంటున్నావా? నీ ఆర్థిక ఇబ్బందులు నిజంగా కష్టతరమైనటువంటివి మారాలి అనుకుంటున్నావా? నీ గర్భఫలం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నావా? ఆశగొని ఉన్నావా? నీ ఆత్మీయ విషయంలో నువ్వు వెనకబడిపోయావా? దేవుని నుండి దూరం అయిపోయావా? దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ అది నీ వల్ల కావడం లేదా, నీకు సాధ్యపడటం లేదా? దేవుడు అంటున్నాడు ఈ రోజున, బిడ్డ నీ ఆశను వదులుకో మాకు, నీ తలంపును వదులుకో మాకు, నీ కోరికని వదులుకో మాకు. ఇదిగో నేను నీ ఆశని తీర్చువాడనై ఉన్నాను, నీ కోరికని నెరవేర్చువాడనై ఉన్నాను. అద్భుతాల అంతోని వారి యొక్క వాక్యాన్ని ఎక్కడో గంటసేపు ప్రయాణం, సుమారుగా 7 కిలోమీటర్ల 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇదిగో మరి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే స్పష్టంగా, శుద్ధంగా వినగలిగారు. ప్రక్కనే ఉండి మాట్లాడినట్లుగా ఆలకించగలిగారు. ఏమిటిది? ఆ తల్లిలో ఉన్నటువంటి ప్రియులారా బలమైన, దృఢమైన కోరిక. ఈనాడు ప్రియులారా క్రైస్తవుల కోరికలు కలిగి ఉంటున్నారు. కొన్ని లోక సంబంధమైన కోరికలైతే, కొన్ని అత్యాశతో కూడుకున్న కోరికలైతే, ఆత్మీయ కోరికలు మనలో ఉండడం లేదండి. ఆ తల్లి ఏం కోరుకుంది ప్రియులారా? నేను ఆ దేవుని యొక్క వాక్యాన్ని అంతోని వారి యొక్క నోటి నుండి వస్తుండగా నేను వినాలి అని కోరుకుంది. జక్కయ్య ఏం కోరుకున్నాడు? ఆ మహాత్ముడు, ఆ దేవుని కుమారుని నేను ఒకసారి చూడాలని నా కనులారా అని కోరుకున్నాడు. ఆ త్రో ప్రక్కన ఉన్నటువంటి గుడ్డివాడు ఏం కోరుకున్నాడు? జీవితాంతం కూడా నేను ఇదిగో కళ్ళు లేకుండా బ్రతుకుతున్నాను, నా జీవితంలో ఒక్కసారి యేసయ్యను చూడాలి, నా కనుదృష్టి రావాలి అని కోరుకున్నాడు. రక్తస్రావ రోగి ఏమని కోరుకుంది? నాకున్నదంతయు నేను వెచ్చించాను, అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఇక ఇది నయమయ్యేది కాదు, ఆయన వలన మాత్రమే నయమవుతుంది. ఆశగుణ ప్రాణమును తృప్తిపరచువాడు దేవుడు. ఇటువంటి ఆశ నీలో ఉందా? ఆశ ఒక్కటే ఉంటే సరిపోలా, నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యాలి. జక్కయ్య తన ప్రయత్నాన్ని తాను చేశాడు, గ్రుడ్డివాడు తన ప్రయత్నాన్ని తాను చేశాడు, రక్తస్రావ రోగి తన ప్రయత్నాన్ని తాను చేసింది. నడు, లే, నీ ఇంటి నుండి లే, దేవాలయం దగ్గరికి వెళ్ళు. రక్తస్రావ రోగి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. జక్కయ్య నడిచి వెళ్ళి చెట్టునెక్కాడు. నీ ప్రయత్నం ఏది? నీ ప్రార్థన ప్రయత్నం ఏది? నీ ప్రార్థన ప్రయత్నం ఏది? అవును ప్రియులారా, ఇది లేకుండా అది జరగదు. నీవు కుంటివాడివి కాదు, గుడ్డివాడివి కాదు కదా, నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా. వెళ్ళు, మొరపెట్టు, ప్రార్థన చెయ్యి, దేవా ఇది నా కోరిక అని చెప్పు, దేవుని సన్నిధిలో వేడుకో, దేవుడు నీకు ఇస్తాడు. మంచి విషయాలు, మరలా చెప్తున్నా, దేవుని చిత్తానుసారమైన విషయాలు, స్వార్థంతో కూడుకున్నటువంటివి, స్వలాభాపేక్షతో కూడుకున్నటువంటివి, లేకపోతే అత్యాశతో కూడుకున్నటువంటి వద్దు మనకి. దేనికోసం అడగాలి? లూకాసు వార్తలో ప్రభు అంటాడు కదా, నీవు
ఎంత చెడ్డవాడివైనా నీ పిల్లలకి ఏది మంచి వాళ్ళో నీకు తెలియను కదా. పిల్లవాడు గుడ్డును అడిగితే తేలునిస్తావా? రొట్టెని అడిగితే పామునిస్తావా? ఇవ్వవు కదా. మరి నీవు చెడ్డవారమైన మీరే, పాపములో బ్రతుకుతున్న మీరే మీ పిల్లలకు మంచి వస్తువులు ఇస్తున్నారు కదా. పరలోకమందు నీ తండ్రి తన పిల్లవాడైన నీకు, తన కూతురు అయినటువంటి తన కుమార్తె అయినటువంటి నీకు ఆయన మంచి వస్తువులు ఇవ్వడు అడిగితే అని పలికి ఒక మాట అంటాడు. మీరు పరిశుద్ధాత్మను అడిగితే ఆయన ఎంతగా మీకు ఇస్తాడో ఆలోచించండి. పరిశుద్ధాత్మ మనతో ఉంటే సకల వరాలు మనవే. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు కదా, అన్ని వరములను పరిశుద్ధాత్మ నుండే దేవుడు మనకిస్తాడు. ఆ దేవుని వేడుకుందాం. ప్రియులారా, విశ్వాసంతో పలుకుతున్న ఈ మాటలు, నీ శ్రమ, నీ వేదన, నీ కన్నీరు, నీ కష్టం ఎంత పెద్దదైన అనుకున్నా కానీ అది యేసయ్య ముందు నిలబడదు. ఈ విశ్వాసంతో నాతో ఏకీభవించి ప్రార్థన చేయి. ఆయన సర్వశక్తిమంతుడు, నీ సమస్తాన్ని కూడా సక్రమపరచగలిగినటువంటి క్రమమైనటువంటి దేవుడు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొనే కృపా ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఓ యేసయ్య, ప్రత్యేకమైన రీతిలో ఈనాడు ఎంతోమంది బిడ్డలు ప్రభువా వివిధ రకాలైన ఆశలతో, కోరికలతో, బాధలతో, కష్టాలు, కన్నీళ్లు, కడగళ్లతో మా కోసం ప్రార్థించండి అయ్యా అని ప్రాధేయపడి అడుగుతున్నారు. పునీత అంతోని వారి వలె నీ బోధకుడినైన నేను నీ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఇదిగో నీ బిడ్డల యొక్క మనవులని, ఆశలని, కోరికలను ఆలకించండి నాయన. నీ బిడ్డలపై నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరింపచేయండి. వారికి అవసరతలను ప్రభువా మీరు తీర్చివేయండి. ఈ క్షణంలో ప్రభువా మీ బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉండి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారో అక్కడక్కడికి వెళ్ళి ప్రభు వారిని కలవండి. నీకు సాధ్యమే ప్రభు సమస్తము. మేము నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో ఆ తల్లి తన ఇంటిలో తన భర్తతో ఉండగా అంతోని వారు ఎక్కడో వాక్య పరిచర్య చేస్తుంటే ఎక్కడ ఉండి వినగలిగినటువంటి కృపను ఆ బిడ్డకు దయచేశావు. గురుడ్డివానికి దృష్టినిచ్చావయ్యా. జక్కయ్య ఇంటికి వెళ్ళి సంతోషపరచావయ్యా. రక్తస్రావ రోగిని దీవించావయ్యా. యాయీరు కుమార్తెను జీవంతోటి లేపావయ్యా. నీ బిడ్డలను దీవించాయ్యా. ఒక్కసారి నీ బిడ్డలపై కనికరమతో చూడయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తిని నీ బిడ్డల మీద నింపండి తండ్రి. ప్రతి బిడ్డ హృదయంలో ఉన్న ప్రతి కోరికను కూడా మీరు తీర్చమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.